పిచ్చి రైతులు అండి మేము. నిజం మాట్లాడాలంటే చాలా పిచ్చి రైతులు ఇచ్చి భూములు ఇచ్చి అంత పాటలాడి వాళ్ళు 270 మంది చచ్చిపోయారు రైతులు ఉద్యమంలో. ఎవరండి వాళ్ళందరూ ఇవాళ ఇక్కడ కూర్చొని ఇట్లా మాట్లాడి మా శిబిరంలో మా పక్కన కూర్చొని మాట్లాడి తెల్లారేపటికి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి హార్ట్ అటాక్ ఆలోచించి అక్కడ అన్ని బాధలే, పిల్లలు అట్లా ఇట్లా ఏం చేయాలి అందరు 25,000 లోపేనండి. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 25,000 మంది ఉన్నాం మేము. వీళ్ళందరూ కూడా ఇంత ఇచ్చి కూడా వాళ్ళు 270 మంది కనీసం ఇప్పటికి కూడా చచ్చిపోయిన వాళ్ళు పలకరించారండి ఒక్కళ్ళన్నా వచ్చి జై జవాన్ జై కిసాన్ అంటారు. అట్లాగే వాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా పరామర్శ ఏం రాలేదండి. కాకపోతే చనిపోయిన వాళ్ళకి నివాళులు అయ్యని ఎన్ఆర్ఐలు అయితే చాలా సహాయం చేశారు వాళ్ళ ఫ్యామిలీస్ కి. ఒక్కోసారి వచ్చి వాళ్ళు డబ్బులు అవి ఇచ్చే పాపం ఏం చేయలేకపోయారు. ప్రభుత్వ పరంగా రైతులు చనిపోయిన రైతులకు న్యాయం చేయడం కానీ పరామర్శించేది ఏమీ లేదండి ఇంతవరకు. వాళ్ళని మంత్రి నారాయణ గారు కానీ చంద్రబాబు గారు ఏం లేదండి. వాళ్ళు ఏం పరామర్శ. అదే చదువుతున్నాం పిచ్చి రైతులు ఆ రోజు ఇచ్చాము పొలాలు. ఇప్పుడు ఎంత బాధపడి వాళ్ళు ఉన్నారండి. అమరావతి అయితే వచ్చింది, కూర్చొని అమరావతి వస్తే బాగుండు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఏందో జగన్ ఎట్లా మళ్ళీ జగన్ వస్తే మనం ఏం చెయ్యాలా అనుకునే వాళ్ళు కూర్చొని అట్లా చనిపోయారు. మరి వాళ్ళు అమరావతి అయితే వచ్చింది కానీ వాళ్ళు లేరు కదండి. వాళ్ళ ఫ్యామిలీలకి ఎంత దూరం అయ్యారు, కుటుంబాలు ఎంత ఇదైతే ఎంత అయితే మాత్రం వాళ్ళు ఇంట్లో మగదిక్కు లేని కుటుంబాలు, పిల్లలు పోయిన కుటుంబాలు, ఇవన్నీ కూడా చిన్న వయసు పిల్లలు కూడా చనిపోయారండి పాపం. ఇలాంటిది ఎన్నో. ఇప్పుడు ఉద్యమం అంటే అమరావతి వచ్చింది, ఉద్యమం మళ్ళీ బాగుందారు అనుకుంటున్నారు కానీ రైతులకి ఎన్ని కష్టాలోనండి ఆ ఉద్యమంలో. అందరు చిన్న రైతులు కొనటానికి రేటు ఒక్కటి లేదు, అమ్ముకోవటానికి 6,000 గజం కూడా అమ్ముకున్న వాళ్ళు ఉండారండి. ఇవాళ చెబుతున్నా అండి, వాళ్ళ బాబు గారు ఉంచుకోండి పొలాలంటే ఎలా ఉంచుకుంటామండి మేము? పిల్లలు పెళ్లిళ్ళు చేయొద్దా, చదువులు చదవద్దా? ఇప్పుడు వీళ్ళు ఇచ్చే కుటుంబ అవసరాలకి వీళ్ళు ఇచ్చే కౌలు సరిపోద్ది, మాకు తినటానికి చాలదు కౌలు. నిజం అట్లాంటి తినటానికే చాలదండి. పిల్లలు చదువులు ఎట్లా చదువుతారు? 6,000 గజం అమ్ముకున్నారంటే వాళ్ళ 60 ఏళ్ళతో వాళ్ళ ప్రాణం ఎంత గిలగిల్లాడిద్దండి. అయ్యో పోయింది, చేయి జారిపోయిందే, మన పొలాలు ఉన్నా పోయిందని వాళ్ళు ఒక్కసారి రియలైజ్ అవుతున్నారు. ఒక్కోసారి రైతులు కూడా ఇట్లా చేస్తే మరి ఇన్నాళ్ళు 8 సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం వచ్చి కూడా మరి ఇంతవరకు మా ప్లాట్లు లేదేమంటే 2 ఏళ్ళలో మీకు ఇస్తామని నారాయణ గారు పద్దా చెబుతున్నాడు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా నారాయణ కప్ప చెప్పాం కానీ నారాయణ చూస్తారా